నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 103 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, డిఆర్డీఓ సాయన, జెడ్పీసీఓ సాయగౌడ్, డిపిఓ శ్రీనివాసకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇల త్రిపాఠి అధికారులకు సూచించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కాగా సబ్ కలెక్టర్ ఆర్డీఓల నేతృత్వంలో డివిజన్ స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీ లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునే పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. వివిధ ఫిర్యాదులకు సంబంధించి 38 ఫిర్యాదులు స్వీకరించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ నాయకులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి మోడీ హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు రావాలని, దీనికి భువనగిరి జిల్లా నుంచి అత్యధికంగా విచ్చేసి మోడీకి మద్దతుగా నిలవాలని కోరారు. బెంగాల్లో గెలుపుతో మోడీకి బలం మరింత చేకూరిందని, ధర్మం వైపు నిలబడిన పశ్చిమ బెంగాల్ ఓటర్లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాబోయేది తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం టపాసులు పేల్చి భువనగిరి చౌరస్తాలో మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఆర్మూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా ప్రారంభించారు. వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 4 వినతి పత్రాలు స్వీకరించడం జరిగిందని, అందిన వినతులను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని సబ్ కలెక్టర్ అభిగేన్ మాల్వియా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లు, బంగారు దుకాణాలు, ఏటీఎం సెంటర్లు, ఫైనాన్షియర్లతో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లాలో జరిగిన బంగారు షాపులో జరిగిన దొంగతనం నేపథ్యంలో నిజామాబాద్ లో భద్రతా అంశాలపై కీలకంగా దృష్టి సారిస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో బ్యాంకు మేనేజర్లు మరియు బంగారు దుకాణ యాజమాన్యాలతో, ఏటీఎం సెంటర్లు మరియు ఫైనాన్షియర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలో పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలు, బంగారం కొనుగోలు, అమ్మకాల నేపథ్యంలో భద్రతా చర్యలు మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కమిషనర్ వివరించారు. ముఖ్యంగా బ్యాంకులు మరియు జ్యువెలరీ షాపుల్లో సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయడం, సెక్యూరిటీ గార్డులను నియమించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశం నిర్వహించి వారి బ్యాంకులలో, ఏటీఎంలలో, బంగారు షాపులలో భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుని తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాసరాజ్, 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, నిజామాబాద్ రూరల్ సీఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో జాతీయ స్థాయిలోనే ఆర్మూరు మున్సిపాలిటీని ముందంజలో ఉంచాలని ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి రఘు పట్టణ ప్రజలను కోరారు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనెల హరి రఘు మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పై ఆన్లైన్ లో QR కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చని తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆర్మూరు మున్సిపాలిటీలో తడి చెత్త, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించామని, ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు
నిర్వహిస్తున్నామన్నారు. తాను కూడా స్వచ్ఛ సర్వేక్షణలో సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇచ్చామని తెలిపారు. మున్సిపాలిటీ సేవలను గుర్తించి ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ 2026లో భాగంగా మంచి సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇచ్చి జాతీయ స్థాయిలోనే ఆర్మూర్ మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని పట్టణ ప్రజలను కోరుతున్నామన్నారు. ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. స్వచ్ఛ సర్వేక్షణపై ఆన్లైన్ QR కోడ్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ పోర్టల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావచ్చని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఆర్మూర్ మున్సిపాలిటీలో తడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించామని, ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టామని, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దామని ప్రజలకు కూడా అవగాహన కార్యక్రమాలు త్వరలో ఏర్పాటు చేస్తామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతున్నాము. ఇలా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సేవనందిస్తున్నాము. నేను కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ సిటిజన్ ఫీడ్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. కావున మున్సిపాలిటీ సేవలను గుర్తించి ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026లో భాగంగా మంచి సిటిజన్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చి జాతీయ స్థాయిలోనే ఆర్మూర్ మున్సిపాలిటీని ముందంజలో నిలపాలని పట్టణ ప్రజలను కోరుతున్నాను. ధన్యవాదాలు. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్ గా శ్రీహరిరాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఆర్ఓ ఉమాదేవి, సీనియర్ అసిస్టెంట్ శేఖర్, అక్షయ్ పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనెలరి రఘును కమిషనర్ మర్యాదపూర్వకం కలిశారు. అనంతరం వారిని మున్సిపల్ చైర్పర్సన్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బి శ్రీహరిరాజు. బాన్సువాడ మున్సిపల్ కమిషనర్గా ఉండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది ఆర్మూర్ మున్సిపాలిటీకి. ఈరోజే జాయిన్ కావడం జరిగింది. మరి మా కౌన్సిల్ అందరూ, చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిల్ సభ్యులందరి సహకారంతో మరి ఆర్మూర్ పట్టణ ప్రజలు, మరి శాసనసభ్యులు వీళ్ళందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తా అని, దీనికి అందరూ సహకరించాలని కోరుతాను. థ్యాంక్ యూ. భీమ్గల్ మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్ గా గజానన్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వహించి అక్కడి నుండి భీమ్గల్ కి బదిలీపై వచ్చి మున్సిపల్ కమిషనర్ గా నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన చైర్పర్సన్ బొదురు నాగమణిని మర్యాద పూర్వకంగా కలిశారు. భీమ్గల్ మున్సిపాలిటీని అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాకు మంజూరైన వ్యవసాయ కళాశాలకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమి బదలాయింపును వెంటనే వెనక్కి తీసుకోవాలని, వ్యవసాయ కళాశాలకు ఇతర ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ CPIML మాస్లైన్, PDAS, TUCI, POW, POL సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. TUCI జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, PDAS జిల్లా అధ్యక్షులు గణేష్, POW జిల్లా ప్రధాన కార్యదర్శి సంధ్యారాణి, POL జిల్లా అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీని అప్పటి కాంగ్రెస్ నాయకత్వంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు కేటాయించి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల విద్యార్థులకు, ప్రజలకు ఎంతో దోహదపడ్డారన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి తాజాగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధంగా నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేయడంతో చాలా సంతోషకరమన్నారు. అయితే ఈ వ్యవసాయ కళాశాలకు తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని కేటాయించి బదలాయింపులు చేయడం అన్యాయమన్నారు. 2 విభిన్నమైన యూనివర్సిటీలను ఒకే ప్రాంగణంలో నిర్వహించడం రెండింటి అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతుందన్నారు. వ్యవసాయ కళాశాలకు జాతీయ రహదారి ఆనుకుని జగరంపల్లి మండల పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో TUCI జిల్లా అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యక్షులు వెంకన్న, రాజేశ్వర్, నిర్మల్ జిల్లా బాధ్యులు రాజన్న, భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కాలేజీకి ప్రత్యేకంగా భూములను వర్ధిల్లాలి విద్యార్థి మహిళా మేధావుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థి కార్మిక సంఘాల ఐక్యత, పోరాడదాం తెలంగాణ యూనివర్సిటీ భూముల రక్షణకై, పోరాడదాం తెలంగాణ యూనివర్సిటీ భూముల రక్షణకై. పునఃసమీక్షించుకోవాలి ప్రభుత్వ నిర్ణయాన్ని, వెనక్కి తీసుకోవాలి భూముల బదాయింపును. నిజామాబాద్ జిల్లాకి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో
అగ్రికల్చర్ కాలేజీని మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ జిల్లాకి అగ్రికల్చర్ కాలేజీని కేటాయించడం పేరుతో అప్పటికే అనేక అస్తవ్యస్త సమస్యలతోని సతమతమవుతున్న యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని సుమారు 100 ఎకరాల భూమిని అగ్రికల్చర్ కాలేజీకి కేటాయిస్తూ ఇవాళ ఉత్తర్వులు విడుదల చేయడం అంటే తెలంగాణ యూనివర్సిటీ భూముల్ని కాజేయడమే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఈ తెలంగాణ యూనివర్సిటీ కేటాయించినటువంటి భూమిలోంచి 100 ఎకరాలు అగ్రికల్చర్ కాలేజీకి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికే అనుబంధ కాలేజీలు పెరుగుతూ ఉన్నాయి. ఇంకా కొత్త కోర్సులు రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా భవనాల నిర్మాణం కావాల్సి ఉన్నది. ఇంకా అక్కడ అనేక మౌలిక సౌకర్యాల లేమి కనబడతా ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ భూముల్ని కాపాడాలి, అదేవిధంగా నిధులను విడుదల చేయాలని చెప్పేసి ఒకవైపు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పోరాటం చేస్తూ ఉంటే దీన్ని పక్కదారి పట్టిస్తూ అగ్రికల్చర్ కాలేజీకి పేరుతో యూనివర్సిటీకి ఉన్న భూముల్ని 100 ఎకరాల్ని బదలాయించడం అంటే ఇది తెలంగాణ యూనివర్సిటీకి నష్టం చేయడమే కాకుండా అగ్రికల్చర్ కాలేజీకి కూడా నష్టమే అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు రైతాంగానికి సంబంధించి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక పద్ధతుల్లో ఇవాళ ఆదర్శ రైతులు ఇవాళ ఆదర్శ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ జిల్లాకి అగ్రికల్చర్ కాలేజీ వస్తుందంటే దానికి మంచి ఎకరాలకు ఎకరాల భూములు అవసరం ఉన్నది. అదేవిధంగా పరిశోధనలు జరిగే అవకాశం ఉన్నది. ఇది రైతాంగానికి మేలు చేస్తుంది. కానీ ఇప్పటికే ఇబ్బందికరంగా ఉన్నటువంటి యూనివర్సిటీలో కేటాయించడం ద్వారా దాని పరిధిని మరింత కుదించడమే అవుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ నిర్ణయాన్ని చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అటు తెలంగాణ యూనివర్సిటీకి, అదేవిధంగా ఇటు అగ్రికల్చర్ కాలేజీకి 2 విధాలుగా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ప్రజలు, విద్యార్థులు, అదేవిధంగా రైతుల్ని ఏకతాటి మీద తీసుకొచ్చి మేము ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. 4 లేబర్ కోడ్లు రద్దు వరకు మరో పోరాటాన్ని సిద్ధం చేస్తామని ఆర్మూర్ సిపిఎం డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ అన్నారు. మేడే వారోత్సవంలో భాగంగా ఈ రోజు ఆర్మూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ యానంగుట్టలో గల సిపిఎం జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం సిపిఎం డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుత్తడి ఎల్లేలు మాట్లాడుతూ 8 గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు మేడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు కోసం భవిష్యత్తులో కార్మిక వర్గాన్ని, కార్మిక కర్షక ఐకత్వం పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలకు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి రుణాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబరేశ్వర కార్యాలయం ముందు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, అమరవీరుల ఆశయ సాధన కర్ణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, అరుణ పతాకం ఎగిరిన రోజు, నేడే మేడేనో ఈనాడే మేడేనో. పలు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఘన విజయం సాధించడంతో ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. भारत माता की जय, भारत माता की जय, नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व, जय श्री राम, जय श्री राम, जय श्री राम, नरेंद्र मोदी का नायकत्व, नरेंद्र मोदी का नायकत्व. ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ఆనందంలో మునిగి తేలుతా ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో గత అనేక సంవత్సరాలుగా జరిగినటువంటి రాక్షస పాలన అంతమైపోయింది. రాముని పాలన వచ్చింది. ప్రజలు సుఖశాంతులతో ఉంటారు అనే ఆలోచనతో యావత్ దేశమంతా కూడా ఆనందంలో ఉప్పొంగిపోతా ఉంది. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వచ్చినటువంటి అస్సాం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, పుదుచ్చేరి కానీ
ఈ అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే దాదాపు 26 రాష్ట్రాల్లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేటువంటి నరేంద్ర మోడీ గారి పిలుపు ఏదైతే ఉందో రానున్న 2 సంవత్సరాల్లో హిమాచల్ ప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ ఈ మూడింటిని కూడా కాంగ్రెస్ ముక్త్ భారత్ లో భాగంగా చేసి ఈ దేశంలో ఒక్క రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు. కాంగ్రెస్ చేసినటువంటి పాపాలని ప్రజలు గమనించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీని చీదరించుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంటా ఉన్నారు. ఈ దేశంలో వాళ్ళు చేసినటువంటి పాపాలే ఈ రోజు మనందరికి శాపాలైనాయని చెప్పేసి ప్రజలు భావిస్తా ఉన్నారు. జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించకుండా ఈ దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతం ఆధారంగా ఏ రకమైనటువంటి పరిపాలన చేసిండ్రో, ఈ దేశాన్ని అభివృద్ధి నోచుకోకుండా ఏ రకంగా వాళ్ళు వ్యవహరించిండ్రో కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ దేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా విశ్వగురువుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా వస్తా ఉంది. భవిష్యత్తులో కూడా అన్ని ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. ఈ గెలుపులో భాగమైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్ లో ఏదైతే దేశ ప్రజలు పశ్చిమ బెంగాల్ రిజల్ట్ గురించి ఎదురు చూశారో ఒక రాక్షస పాలన అంతమొందించిండ్రు. ఈరోజు మమతా బెనర్జీ గారు గడిచిన 15 సంవత్సరాలు కేవలం ఓటు బ్యాంక్ కొరకు, ఒక మతమైన ముస్లింలను అలా ఓటు కొరకు ఇలా మెజార్టీ అయిన హిందువుల మీద ఊచకోత, ఆమె అక్రమాలు కూడా అసలు అన్యాయంగా ఎందరినో ఊచకోత కోయించడం జరిగింది. అదేవిధంగా ఎందరో మహిళలను కూడా చేర్చడం జరిగింది, అత్యాచారాలు చేయడం జరిగింది. ఇదంతా చూసిన మరి అక్కడున్న హిందువులందరూ కూడా ఏకమై భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది. రాబోయే రోజులలో మరి ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ఎలక్షన్, ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా మనం గెలుచుకుంటాం. బీజేపీ గెలుచుకుంటాం. బీజేపీ గెలుస్తుందంటే దేశ ప్రజలు గెలుస్తున్నట్టు లెక్క. ఇవాళ బీజేపీ పార్టీ దేశ ప్రజల పార్టీ. దేశ ప్రజల కొరకు 6 నిమిషాలు మోడీ గారు కానీ, ఆయన టీం కానీ, ఇవాళ బీజేపీ కానీ ప్రతి రాష్ట్రంలో చిన్న తప్పు కానీ, చిన్న కరప్షన్ లేకుండా పరిపాలన సాగిస్తా ఉన్నది. మరి అదేవిధంగా మన సౌత్ ఇండియా నెక్స్ట్ టార్గెట్ మోడీ గారిది, అమిత్ షా గారిది సౌత్ ఇండియా టార్గెట్. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ముఖ్యంగా తెలంగాణ మీద ఖచ్చితంగా తెలంగాణ మీద భారతీయ జెండా రెపరెపలాడుతుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ టార్గెట్ పెట్టి తెలంగాణను మరి ఆయన అమిత్ షా గారు, మోడీ గారి వ్యూహాలతోటి తెలంగాణలో అందరూ అనుకుంటారు బలహీనంగా ఉంది. బలహీనంగా లేదు. రాబోయే రోజుల్లో ప్రజలు ప్రేమ ఉంటే అదే పార్టీ ఎంతటైనా స్ట్రాంగ్ గా ఉంటది. కాబట్టి ప్రజల ప్రేమ బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో, దేశంలో అన్ని పార్టీలు గెలుచుకొని ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తుంది. నాడు రాముడి పాలన అన్నారు కదా, కానీ అది చూడలేం. కానీ ఇప్పుడు అదే పాలన మళ్ళీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాబట్టి మరి రాబోయే రోజులు అందరం కూడా ప్రజలందరూ కూడా మోడీ గారికి ఆశీర్వదించాలని చెప్పి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా అక్కడున్న మెజార్టీ హిందువులైన అందరు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. లేకుండా వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుండే ఇలా రిజల్ట్ రాకపోతే. కాబట్టి వాళ్ళకి శుభాకాంక్షలు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి ఎంత గెలుపు అవసరమో అంతకంటే అక్కడున్న మరి హిందూ జాతికి అవసరం కాబట్టి గెలిపించుకున్నందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో విద్యుత్ భద్రత వారోత్సవాల సందర్భంగా రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ లిమిటెడ్ నిజామాబాద్ సర్కిల్ ఆర్మూర్ డివిజన్లో విద్యుత్ భద్రత వారోత్సవాల సందర్భంగా ఈరోజు అమీనాపూర్ గ్రామంలో రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ విద్యుత్ వారోత్సవాలలో ఎలాంటి ఈదురుగాలులు వచ్చినప్పుడు ఏదైనా వైరు కానీ పోల్లు కానీ పడిపోయినప్పుడు ఎలాంటి వైరును కూడా ఎవరు కూడా తాకకుండా సంబంధిత లైన్మెన్ కానీ వారి
సెక్షన్ ఆఫీస్ కానీ ఫోన్ ద్వారా మెసేజ్ ఇస్తే వచ్చి వెంటనే వాటిని తొలగించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల వెలువడిన ఎస్ఎస్సీ ఫలితాల్లో ఆర్మూర్ పట్టణానికి చెందిన శ్రీనిధి అత్యధిక మార్కులు సాధించడంతో ఆమెను ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత తులసి పట్వారి సన్మానించారు. ఆర్మూర్ పట్టణ సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ వారి నివాసంలో శాల్వాతో సన్మానం చేసి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనిధి మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలిచి సమాజానికి సేవలు అందిస్తానన్నారు. పట్వారి తులసి మాట్లాడుతూ బాలికలు చదువులో ఇలా మొదటి స్థానంలో నిలిచి సమాజంలో స్ఫూర్తిగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు రాజు, లక్ష్మి, శ్రేష్, ప్రజ్ఞ, వేద తదితరులు ఉన్నారు. నేడు ఇటీవల విడుదలైన 10th ఫలితాల్లో ఆర్మూర్ పట్టణ బాలికల పాఠశాలలో శ్రీనిధి అనే విద్యార్థిని టాప్ 1 పొజిషన్లో రావడం జరిగింది. రాజు మరియు లావణ్య గారి యొక్క లక్ష్మి గారి యొక్క కూతురు ఈమె శ్రీనిధి టాప్ రావడం అనేది నేటి గర్ల్స్కి స్ఫూర్తిదాయకం. బాలికలు చదువులో ముందుండాలి, ఉన్నత స్థాయిలో నిలవాలనే ఉద్దేశంతో ఈ సన్మానం అనేది ప్రోత్సాహకంగా వారికి చేయడం జరుగుతుంది. సో శ్రీనిధి కూడా ఆమె యొక్క లక్ష్యాన్ని పట్టుదలతో కృషి చేసి వారి యొక్క స్కూలుకు, ఆర్మూర్ పట్టణానికి వారు చెప్పిన గురువులందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ఇలాంటి ప్రోత్సాహక సన్మానము వల్ల వారు ఇంకా ఉన్నత స్థాయిలో నిలవడానికి ఒక రకమైన ప్రోత్సాహం అందించడానికే మనము వారి నివాసానికి వచ్చి మనం సన్మానిస్తాం. కాబట్టి వారు కూడా ప్రత్యేకంగా వారి యొక్క పేరెంట్స్ ధన్యవాదాలు, హెడ్ మాస్టర్ మేడం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాలికల స్కూల్ అనేది టాప్ ఉంటుంది ఇప్పుడు ఆర్మూర్లో. సో ఇదే రకంగా ఈమె టాప్ రావడం అనేది మన ఆర్మూర్ పట్టణానికి గర్వకారణం. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో నిలిచి దేశానికి మన ఆర్మూర్ పట్టణానికి సేవ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. మొన్న వచ్చిన 10th క్లాస్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో నాకు 548 600కి వచ్చినాయి. మన గర్ల్స్ స్కూల్కి నేనే టాప్ వచ్చిన. ఇంకా ముందు ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నా. నాకు సహకరించిన ఉపాధ్యాయులందరికీ మరియు మా పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు. వాళ్ళ వల్లనే విజయాన్ని పొందుకున్నాను అనుకుంటున్నా. పైగా మా ఇంటికి వచ్చి సత్కరించిన తులసి సార్కి కృతజ్ఞతలు. నాకు వచ్చిన రిజల్ట్స్కి తను సంతోషాన్ని ఇంకొంచెం పెంచారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యార్థులు కూడా ఇలాగే చదువుకొని మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాప ఎం శ్రీనిధి, వాళ్ళ పేరెంట్స్ రాజు, లక్ష్మి, ఎన్టీఆర్ కాలనీ ఆర్మూరు. రీసెంట్గా జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో మన స్కూల్ టాపర్గా 548 స్కోర్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ 600కి. తను కష్టపడుతూ ఆ ఫలితాలు అందుకున్నందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. రీసెంట్గా మన ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ రాకేష్ రెడ్డి గారు అన్నగారు కూడా పిలిచి సత్కరించడం జరిగింది. ఎంతో అభినందకరం. దానిలో భాగంగానే మన రాష్ట్ర జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి సార్ గారు కూడా ఇన్ఫార్మ్ చేసి తన సొంతగా ఇంటికి వచ్చి పాప మార్కులను అభినందించి ప్రత్యేక బహుమానము, ప్రత్యేక సన్మానించి పాప ఆనందానికి ఇంకా తోడ్పడడం జరిగింది. మాకెంతో చాలా సంతోషంగా ఉంది. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ మన స్కూలు ఉపాధ్యాయ బృందానికి, తోటి విద్యార్థులకు ప్లస్ మన సమాజ సేవ ఎంతగానో చేయడం జరుగుతుంది. తులసి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పాప కూడా మంచిగా పై చదువు చదివి మాకు, మన గ్రామానికి, మన ఉపాధ్యాయ బృందానికి మంచి పేరు తెచ్చుకుంటుందని నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మోర్తాన్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, అలాగే దోనుపల గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరిధాన్యం సేకరణ వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ ఇళ్ల త్రిపాఠి అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ ధాన్యం సేకరణ తీరును నిశ్చితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మోర్తా మండల కేంద్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సోమవారం తనిఖీ చేశారు. ఇదే మండలంలోని దోన్పాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సైతం సందర్శించారు. రైతులు తరలించిన ధాన్యం నిల్వలను పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం నిల్వలు మిల్లులోకి
తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని ఆరా తీశారు. ధాన్యం కొనుగోలులో ఒకంత జాప్యం జరుగుతుందని, ట్రాక్ షీట్ వివరాలు తమకు అందించడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా మోర్తార్ సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జ్ దిలీప్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాస్ నోటీస్ జారీ చేయాలని డీసీఓను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా పనిచేస్తూ రైతు నష్టపోకుండా చూడాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచనలు చేశారు. పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని, వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని FAQ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేయించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని సత్వరమే ట్రాక్ షీట్లు అందించేలా చూడాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కాగా రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి బాగా ఆరబెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అబిగేల్ మాల్వియా, DRDO సాయన్న, DSO శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లై DM ప్రవీణ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎంత లిఫ్ట్ చేశారు? ఎన్ని నోట్లు దుడ్డు మేడం 9,190 బ్యాగులు ఇచ్చేసారు. 3,600 బ్యాగ్ గింటాలు నాకు 13 లారీలు పంపించారు. మీకు మొత్తం దొడ్డే కదా? సన్న బిందు సన్నపూడి 5,412 బ్యాగులు సన్నది పంపించారు. 2,140 గింటాలు 8 లారీలు పంపించారు. సో ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు చూసి చాలా కుక్కలు ఉన్నాయి ఆల్రెడీ. మనం దుడ్డు మేడం అక్కడ మేడం నార్మల్ పబ్లిక్ అడగండి, 25 సంచులు వాళ్ళు ఎంత ఇష్టం అంత కట్టేసి పంపిస్తుంటారు. ఓడతాం లేకపోతే లారీ అట్లే 15 రోజులు, ఒక్కొక్క లారీ 3 రోజులు, వారం లారీ, ఒక లారీ 3 పెడతలేరు. కాపీ మీ దగ్గర ఉండాలి. జెరాక్స్ కాపీ వాళ్ళు ఫోటో దిగవచ్చు. నమ్మి వాళ్ళు కుప్పలు పోస్తున్నారు. ప్రతి ఒక్కరికి మీరు చూపెట్టాలి కదా. అంటే వాళ్ళు వస్తున్నారు మేడం, వాళ్ళకి క్లారిటీ ఇస్తున్నాము. వాళ్ళకి చూస్తే వాళ్ళ ముందరనే పెట్టి మేము చెప్తున్నాం మేడం. ఆగు అడిగేంత వరకు చెప్పు. మీకు ఎన్ని అవి అక్కడ కూడా ఒక సిబ్బంది ఉంటారు, రైస్ మిల్ వాళ్ళు చెప్తారు. ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? కొనుగోలు కేంద్రం నడిపేది నువ్వే కదా. సో ఇక్కడ నుంచి ఆన్లోడింగ్ అయ్యేటప్పుడు చూపెట్టాలి కదా ఎంత అయింది. అన్లోడింగ్ అయిన తర్వాత వస్తున్నాను. అప్లోడింగ్ ఇక్కడ నుంచి లోడింగ్ 11,254 మనము షిఫ్ట్ అయ్యింది. నాకు డౌట్ లేదు. బట్ ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే మీది టోటల్ కొనుగోలు ఎంత? ఇప్పటివరకు ఎన్ని కుప్పలు ఉంటాయి? మెట్రిక్ టన్లో చెప్పు. అండ్ డైలీ మీరు చేసే దిగుమతి ఎంత చెప్పండి. 270 కొనుగోలు అయింది. దాదాపు యూ విల్ రిక్వైర్ ఎవ్రీ డే 4 to 5. 4 to 5 లారీస్ ఉంటేనే ఈజీ पर डे ऑलमोस्ट 10% होता है। ఇప్పుడు ऐसा करिएगा हमाली का संख्या भी बढ़ाइए और गाड़ी का संख्या 4 होना चाहिए। 78 కూడా పెంచాలి, హమాలీ పెంచాలి। మేడం గారు ఏమంటున్నారు, ఎక్కడ లోడ్ ఎక్కువ ఉంటే అక్కడికి హమాలీ పెంచాలి। ఇప్పుడు 40 మంది మీరు కింద ఇక్కడ చేయగలుగుతాం, 4 బండ్లు అంటే పక్కన తెచ్చుకో, ఇక్కడ 4 బండ్లు లోడ్ చేస్తూ 20 మంది లోడ్ చేస్తారు। కటింగ్ అయిపోయినట్టే మేడం, చాలా కుప్పలు
లాస్ట్ టైం సెంటర్ నడిపారు ఇక్కడ అవును సార్ ఎన్ని క్వింటల్స్ వచ్చినాయి? 27,000 బస్తాలు వెళ్ళింది. ఇప్పటికి 3450